కొత్తగూడెంలోని పోలీస్ స్టేషన్లో గంజాయి చోరీ ఘటన వివాదాస్పదంగా మారింది. బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన గంజాయి, ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. దీంతో ఒక్కసారిగా జిల్లా ఉన్నత అధికారులు ఉలిక్కిపడ్డారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్కు చేరుకొని కొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. పోలీస్ స్టేషన్కే భద్రత లేదు, మండలంలో నివసిస్తున్న సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన బయట వ్యక్తుల పాత్రతో పాటు పోలీస్ శాఖకు చెందిన వారి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు శాఖ ఉన్నత అధికారులు దృష్టి సారిస్తే అసలు నిందితులు వెలుగులోకి వస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొత్తగూడెంలో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, పోలీస్ స్టేషన్లోనే అక్కడ గంజాయి అయితే చోరీ అయినట్టు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శాలిని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాపై ఉక్కుపాతం మోపాలని ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చోరీ ఘటన సంచలనంగా మారిందని చెప్పవచ్చు. కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఉంచిన గంజాయి వివిధ కేసుల్లో సీజ్ చేసినటువంటి అంటే ద్విచక్ర వాహనాలకు జోరీ కురిగినట్టు ఇప్పటికే పోలీసు వర్గాల్లో కూడా సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు ఉన్నత అధికారులు ఉలిక్కిపడ్డారు. అయితే దీనికి సంబంధించి జిల్లా అధికారులు హుటాహుటిన బోర్గంపాడు పోలీస్ స్టేషన్ చేరుకొని అంటే కొంతమంది యువకులను ఇప్పటికే అదుపులో తీసుకొని విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కి భద్రత లేదంటే ఇప్పటికే మండలంలో నివసిస్తున్న సామాన్యుల పరిస్థితి ఏంటంటే ఇప్పటికే స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటు గంజాయి, ద్విచక్ర వాహనాల చోరీ ఘటనపై కూడా బయట వ్యక్తులు ఆ పాత్ర ఏదైతే సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధినటువంటి ఓ కానిస్టేబుల్ పాత్ర ఇందులో ఉన్నట్టు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే గంజాయి సీజ్ చేసినటువంటి 22 కేజీల గంజాయి సీజ్ చేసినటువంటి సంఘటనలో ఇప్పటికే అక్కడ గంజాయి మిస్ అయింది. దీంతో కొంతమంది యువకుల పాత్ర అదేవిధంగా సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఇంటి వ్యక్తుల పాత్ర కూడా ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ములుగు జిల్లాలో ఓ వ్యక్తిని అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఒక వ్యక్తి దగ్గర 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు శాలిని. అయితే ఆ గంజాయి సంబంధించి బూర్గంపాడు స్టేషన్ లో మిస్ అయినటువంటి గంజాయ అనేది కూడా ఇప్పటికి కూడా అంటే దాని గురించి కూడా అన్వేషణ చేస్తున్నారు. అయితే అక్కడ మిస్ అయిన గంజాయి ఇక్కడ జరిగిందా కూడా ఇక్కడ దొరికిన గంజాయి కూడా రెండు ఒకటేనా కూడా ఇప్పటికో దర్యాప్తం చేస్తున్నారు. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ బూర్గంపాడు పరిధిలో ఉన్నటువంటి ఈ 2 ద్విచక్ర వాహనాలతో పాటు అక్కడ జరిగినటువంటి మిస్ అయినటువంటి కూడా ఆ గంజాయి సంబంధించి కూడా ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గంజాయిపై ఏదైతే మాదక ద్రవ్యాలు కూడా నిర్మూలించాలనే నేపథ్యంలో కూడా ఈ పరిస్థితిలో పోలీస్ స్టేషన్ లోనే గంజాయి మిస్ కావడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది శాలిని. అయ్యప్ప, మనం చూస్తున్నాము అయితే పోలీస్ స్టేషన్లోనే ఈ గంజాయి కానివ్వండి లేదా వాహనాలు కానివ్వండి ఇక్కడ చోరీకైతే గురయ్యాయి. అంటే మరి ఇక్కడ పోలీస్ సిబ్బంది ఎవరు లేరా? ఆ టైంలో ఎలా గుర్తించారు? వాస్తవంగా అంటే పోలీస్ సిబ్బంది అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి హెచ్హెచ్ఓ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సంబంధిత అధికారులు లేని సమయంలోనే ఈ విధంగా చోరీకి గురైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఇంటి వ్యక్తుల పని అని కూడా ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నేపథ్యంలో కొంతమంది యువకులను కూడా అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి 2 వెహికల్ కూడా మిస్ అయినాయి శాలిని. అయితే ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి 22 కేజీల గంజాయిలో ఎంతవరకు మిస్ అయింది, అసలు ఏం జరిగింది ఆ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో, అయితే ఆ గంజాయి ఎక్కడి నుండి కూడా అంటే సంబంధిత వ్యక్తులు ఎక్కడి నుండి ఆ గంజాయిని తీసుకెళ్తున్న వ్యక్తుల్లో కేసు నమోదు చేసి ఆ సీజ్ చేసినటువంటి గంజాయి సంబంధించిన వ్యక్తి ఏదైతే ప్రధానంగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే ఈ మరోవైపు. థ్యాంక్ యూ.